హల్లెలూయా. చలో తమ్మి వాక్యకి వచ్చి వాక్యకి వెళ్దాం. ఈ వాక్యం చదివామండి మన 24 చదివండి, 1, 2 అలాగా చదివితే ముందుకెళ్దాం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. ପୃଥିବୀ ଓ ତହିଁର ପୂର୍ଣ୍ଣତା, ଜଗତ ଓ ତନ୍ନିବାସୀ ସମସ୍ତେ ସଦାପ୍ରଭୁଙ୍କର, କାରଣ ସେ ସମୁଦ୍ର ଉପରେ ତାହା ସ୍ଥାପନ କରିଅଛନ୍ତି ଓ ନଦୀ ଉପରେ ତାହା ଦୃଢ଼ କରିଅଛନ୍ତି। ପ୍రైజ్ ଦ ଲର୍ଡ, ହାଲେଲୁୟା। ଆଉ ଥରେ ଏକ ପଦକୁ ପଢ଼ିଲେ ସମସ୍ତେ କୁହନ୍ତୁ। ପୃଥିବୀ ଓ ତହିଁର ପୂର୍ଣ୍ଣତା, ଜଗତ ଓ ତହିଁର ତନ୍ନିବାସୀ ସମସ୍ତେ ସଦାପ୍ରଭୁଙ୍କର। భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ତ ଆମେ କାହାର ମାନେ ଉଲ୍ଦେଣ୍ଡି ସତରେ ନା ମିଛରେ? ହାଲେଲୁୟା। ସନ୍ତାନ ମାନେ କାହାର ଲେଖା ହେଇଛି ନା? అక్కడ రాయబడింది 127:3 చదివండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ଦେଖ, ସନ୍ତାନ ଗଣ ସଦାପ୍ରଭୁଙ୍କର ଦତ୍ତ ଅଧିକାର ଓ ଗର୍ଭଜାତ ଫଳ ତାହାଙ୍କ ଦତ୍ତ ପୁରସ୍କାର। ପ୍ରାଇଜ୍ ଦ ଲର୍ଡ, ହାଲେଲୁୟା। ତ ଆମେ ଦେଖୁଛୁ ଜଗତ ଓ ତନିବାସୀ ସମସ୍ତେ କାହାର? హల్లెలూయా. ఎవరిదండి? ఈ లోకంలోనే అందరూ ఈ సృష్టి వస్తువు కూడా ఎవరిది? దేవుడిది. ఈ జగత్తు ఆ జగత్తుରେ ଥିବା ସବୁ ବିଷୟ କାହାର ଅଟେ? చెప్పాలా? ఎవరిదండి? యెహోవాది. ప్రైజ్ ద లార్డ్। ତ ଆମେ ମୋର ବୋଲିକି ଆମେ କେବେ କହିପାରିବା ନା ఇది నాది అనేసి ఎవరు చెప్పడానికి అధికారం లేదు. ఎవరికి అధికారం లేదు అంటే అది దేవుడి బిడ్డ, ఇది నాది అనేసి చెప్పాడు, వేరే వ్యక్తి చెప్తారు. ପ୍ରାଇଜ୍ ଦ ଲର୍ଡ, ହାଲେଲୁୟା। ଯେଉଁମାନେ କି ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ମାନେ ସେମାନେ କେବେ କହିପାରିବେ ନାହିଁ ଏଟା ମୋର ବୋଲି। ପ୍ରାଇଜ୍ ଦ ଲର୍ଡ। କେତେ ଲୋକ କହିବେ, ఒక చిన్న ఉదాహరణంగా మీకు చెప్తాను. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది చెప్తారు? మోర మండలి అది నాది అంటే ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అది లేదు, అది అందరి హృదయాలని ఇది మా సొంతది అనేసి ఆ మైండ్ పెట్టాల. కానీ పాస్టర్కి ఆ మైండ్ రాకూడదు, విశ్వాసికి రావాలి. కాకు ଆସିବାର ଅଛି? విశ్వాసీ ସମସ୍ତଙ୍କୁ ଆସିବାର ଅଛି ଯେ ଏଟା ମୋର చర్చ్. కానీ పాస్టర్కి రాకూడదు. ఎందుకంటే పాస్టర్కు ଆସିବାକୁ ହେବ ନାହିଁ, ଏଟା ମୋର ଚର୍ଚ୍ଚ ବୋଲି। ଏଟା କାହାର ଚର୍ଚ୍ଚ? కానీ విశ్వాసీకి రావాలా ଏଠି ఇది నా సంఘం ମୋଟା ବୋଲିକିରି ଆସିବ, ସେମାନଙ୍କୁ ଗୋଟେ ଦାୟିତ୍ୱ ଆସିବ, రెస్పాన్సిబిలిటీ ଆସିବ। కానీ పాస్టర్కి అయితే నా సంఘం అంటే ఒక గర్వం వస్తుంది, ଗୋଟେ గర్వ ଆସିବ। కాంకి ଆସିବ? సంఘం ఎవరు కొన్నారండి? దేవుడు కొన్నారు. అలా కొన్నారంటే వాళ్ళు రక్తం ఇచ్చి కొన్నారు। ପ୍ରଭୁ ଯୀଶୁ ତାଙ୍କର ରକ୍ତ ଦେଇକି କିଣିଥିବାରୁ ମଣ୍ଡଳୀ କାହାର? ପ୍ରଭୁ। ପାଷ୍ଟର ବ୍ଲଡ୍ ଦେଇଲେ కదా, ପାଷ୍ଟର ରକ୍ତ ଦେଇଛନ୍ତି କି? ପାଷ୍ଟର ରହିପାରିବ କି? ఇప్పుడు అవదు। ପ୍ରାଇଜ୍ ଦ ଲର୍ଡ। କେବେ ବି ପାଷ୍ଟର ମୋରଟା ବୋଲି କହିପାରିବ ନାହିଁ।
కానీ విశ్వాసి చెప్తారు ఏంటనేసి, నా సంఘము. పాస్టర్ ఒక సర్వెంట్, అది దేవుడి పని చేసిన వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ଯଦି ପାଷ୍ଟର କହିବ ବୋଲେ ପାଷ୍ଟର ଗୋଟେ ଗୋଟେ ଲିଟର ଯଦି ବ୍ଲଡ଼ ଦେଉଥିବ ତାହେଲେ ସେ କହିପାରିବ। ଆମର ବ୍ଲଡ଼ରେ ଗୋଟେ మనుష్యకు ଆମେ କିଣିପାରିବାନି, అవునా కదా? మీ రక్తంతోనే మా రక్తంతోనే ఒక మనుషులకు మనం కొనడానికి వీల్లేదు. ఆ రక్తంలో ఉంటుంది పాపం ఉంది, పరిశుద్ధత లేదు. మీ రక్తమైన మా రక్తమైన, గోరెల రక్తమైన, మేకల రక్తమైన, కోడి రక్తమైన ఏ రక్తంలోనే అయితే ఏటుంది? అశుద్ధిత ఉంది, పరిశుద్ధత లేదు। ପ୍ରାଇଜ୍ ଦ ଲର୍ଡ। ପବିତ୍ରତା ନାହିଁ। ସେଥିପାଇଁ ସେ କହୁଛନ୍ତି କ'ଣ ବୋଲିକରି ଆମେ ଦେଖୁଛୁ, ଜଗତ ଓ ତହିଁର ପୂର୍ଣ୍ଣତା ପୁଣି କାର? సదా। ఈ విషయం ఒక్కటి మన ఆలోచన చేయాలి, మీది కాదు మాది కాదు, ఉన్నవారికే। আজি వచ్చు আজি అక్క రైసులో రేపు కోసమే లేదు। అందుకే అది కొరింథీ రాసిన పత్రిక, మొదటి కొరింథీ, ఫస్ట్ కొరింథీ చాప్టర్ 6:19-20 క్విక్లీ 6:19-20 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడిన మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి। ଅବା ତୁମମାନଙ୍କ ଶରୀର ଯେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ପ୍ରାପ୍ତ। ଟିକେ ଟିକେ ମା ଓଡ଼ିଆରେ ପଢ଼ିଲେ ବି ଆମେ କହିବା, ତେଲୁଗୁରେ ପଢ଼ିଲେ ମଧ୍ୟ କହିବା, ତ ଆମେ ବୁଝିବା। ମୋ ବାକ୍ୟ ବାହାରେ କହୁନାହିଁ। ఇది వాక్యాలని ఏదుందే అది నేను చెప్తున్నాను। ప్రైజ్ ది లార్డ్। ఈరోజు కీర్తన బట్టి ఈ మెసేజ్ అది। ప్రైజ్ ది లార్డ్। ଆଜି ଦିନଙ୍କର ଗୀତ ସଂଗୀତର ଏ ଗୋଟେ ମେସେଜ। ପ୍ରାଇଜ୍ ଦି ଲର୍ଡ। ଓକେ, ହଁ। ଅବା ତୁମମାନଙ୍କ ଶରୀର అందరు చెప్పండి। ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ପ୍ରାପ୍ତ, ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ପ୍ରାପ୍ତ, ତୁମମାନଙ୍କର ଅନ୍ତର୍ବାସୀ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ମନ୍ଦିର, ଏହା କ'ଣ ଜାଣ ନାହିଁ? ଆଉ ତୁମେମାନେ ନିଜେ ନିଜର ନୁହଁ, କାରଣ ତୁମେମାନେ ବିଶେଷ ମୂଲ୍ୟରେ କିଣା ଯାଇଅଛ। ଏଣୁ ତୁମମାନଙ୍କ ଶରୀରରେ ଈଶ୍ୱରଙ୍କ ଗୌରବ ପ୍ରକାଶ କର। ఓకే, తెలుగు। మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి। ఓకే, హల్లెలూయా। అయితే మనం ఏం చేయాలండి? ఈ శరీరము అది మన హెబ్రీ రాసిన పత్రిక 11:12 ఒకటి చదకండి। एवरी पुस्तक 12 तार 1:1 पढ़ा नेउ नहीं मेसेज मात्र तार पढ़ी पारे। प्రైజ్ ది లార్డ్। ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలన మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతిభారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు। ఓకే, ଅତେବ ଏଡ଼େ ବୃହତ୍ ମେଘତୁଲ୍ୟ ସାକ୍ଷୀମାନଙ୍କ ଦ୍ୱାରା ବେଷ୍ଟିତ ହେବାରୁ ଆସ, ଆମ୍ଭେମାନେ ପ୍ରତ୍ୟେକ ଭାର ଓ ସହଜରେ ବେଷ୍ଟନକାରୀ ପାପ ପରିତ୍ୟାଗ କରି ବିଶ୍ୱାସର ନେତା ଓ ସିଦ୍ଧିଦାତା ଯୀଶୁଙ୍କୁ ଲକ୍ଷ୍ୟ କରି ଧୈର୍ଯ୍ୟ ସହକାରେ ଆମ୍ଭମାନଙ୍କ ଗନ୍ତବ୍ୟ ପଥରେ ଧାବମାନ ହେଉ। ଓକେ, ହାଲେଲୁୟା, ପ୍ରାଇଜ୍ ଦି ଲର୍ଡ। ତ ପାପ ଆମ ଶରୀରରେ କ'ଣ କରିଛି? ధారణ କରିଛି। ప్రైజ్ ది లార్డ్। ఈ పాపం బట్టి దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, దేవుడి దగ్గరికి వెళ్ళేసి స్తుతి చేయలేకపోతున్నారు।
ସହଜର ବେଷ୍ଟନକାରୀ ପାପ ପୁଣି ଆକୁ ଆମେ ତ୍ୟାଗ କରି କ'ଣ କରିବାର ଅଛି? ଧାଇଁବାର ଅଛି। ତ ଏ ଶରୀର କେବେ ମଧ୍ୟ ଆମକୁ କ'ଣ କରିବ ନାହିଁ? ତୁ ପ୍ରଭୁ ପାଖକୁ ଯା, ପ୍ରଭୁ ପାଖକୁ ଯା ବୋଲି କେବେ ମଧ୍ୟ କ'ଣ କରିବ ନାହିଁ? କହିବ ନାହିଁ। ପ୍ରାଇଜ୍ ଦ ଲର୍ଡ। କାହିଁକି ନା ଆମେ ଦେଖିଲୁ ଯେ ଆମ ଶରୀର ପୁଣି କେମିତି କିଣା ଯାଇଛି? ఈ శరీరం కూడా దేవుడు కొన్నారండి. అలా కొన్నారండి, ఆ రక్తం ఇచ్చేసి కొన్నారు. అందుకే ఈ శరీరం ద్వారా మీరే దేవుడికి గణపరచాలి। ఈ శరీర ద్వారా ତୁମେ କ'ଣ କରିବାର ଅଛି? ପ୍ରଭୁଙ୍କର ଗୌରବ କରିବାର ଅଛି। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। అయితే ఈ శరీరంలోని ఏటుందండి? పాపం ఉంది। అందుకే మీరే నడలేకపోతున్నారు, రన్నింగ్ చేయలేకపోతున్నారు। तो ये सहज बेष्टनकारी पाप को आम कौन कर परित्याग कर అది వదులుతే మీరేం చేస్తారు? పరిగెడతారు। దేనికోసమే పరిగెడతారు? దేవుడు మహిమ కోసమే। చాపడ కొట్టండి। ప్రభుଙ୍କର గౌరవ ପାଇଁ ଆପଣମାନେ ଧାଇଁ ପାରିବେ। దేవుడు మహిమ కోసమే మీరు పరిగెడతారు। ఈ పాపం బట్టి మన దేవుడి దగ్గరికి వెళ్ళకపోతున్నాం। ఈ పాపం అలాంటి పాపం అంటే చూసేసి కూడా పాపము, హృదయలేని ఆలోచన చేసేసి కూడా పాపము। కొద్దిగా చూద్దామా? అది యాకోబు రాసిన పత్రికలోనే ఉంది। కొద్దిగా తర్వాత ముందుకు వెళ్దామా? ఇది మా సబ్జెక్ట్ లేదు కానీ చెప్తున్నాను కొన్ని విషయాలు। యాకోబు రాసిన పత్రిక కొద్దిగా తీద్దాము। అక్కడ ఒక మంచి విషయం तार एक पद 1:13-14 1:13-14 क्विकली। हाँ, केही परीक्षित हेले मोहर एही परीक्षा ईश्वरଙ୍କ आडू हेउछि बोली न कहू। हाँ, कारण ईश्वर मंदरे परीक्षित हेई पारंती नाही। आउ से निजे काहाकू परीक्षा करंती नाही। हाँ, किंतु प्रत्येक लोक अपना कामना द्वारा आकर्षित। अपना कामना द्वारा, ओके, कि कौन द्वारा कामना बोले कौन बुझुचंती? हाँ, कर्म। ओके, तो पढ़मा तापरे आगे। किंतु प्रत्येक लोक अपना कामना द्वारा आकर्षित और प्रवंचित होई परीक्षित हुए। ताहा परे कामना गर्भधारण करी पाप प्रसव करे। पुणी पाप पूर्ण मात्रा रे वृद्धि पाई मृत्यु को जन्म दिए। ओके, सत्यके తెలుగు। దేవుడు కీడు విషయమై శోధింపబడినేడడు, ఆయన ఎవనిని శోధింపబడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు। ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కోల్పబడిన వాడే శోధింపబడును। దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును। ఓకే, ఇది ఏంటండి? ప్రైస్లో ఏటి రాయబడి ఉంది? ఇంకా ఆగొట్టెత్తారు ఒడియా పడలే। केही परीक्षित हेले हाँ, मोहर एही परीक्षा ईश्वरଙ୍କ आडू हेउछि बोली न कहू। हाँ, कारण ईश्वर मंदरे परीक्षित होई पारंती नाही। हाँ, आउ से निजे काहाकू परीक्षा करंती नाही। हाँ। किंतु प्रत्येक लोक अपना कामना द्वारा कौन आकर्षित। ए गोटे विषय चिंता करंतु। कामना, कामना అంటే ఏంటండి? దురాశ। ఆశ అలాగా పుట్టుతుంది, దురాశ అలాగా పుట్టుతుంది। ఆశ କେମିତି ଆସିବ ଆଉ దురాశ କେମିତି ଆସିବ? ప్రైస్లో చెప్పాలా? ఇది అందరు మనుషుల్లోనే ఉంటాయి। ప్రైస్లో మన ఆశ చేసిన తర్వాత మన కరెక్ట్గా ఉండలేకపోతే అది దురాశగా మారిపోతుంది।
ଆମେ ଆଶା କଲା ପରେ ସେ ଅନୁସାରେ ଯଦି ଆମେ ଚାଲିବା ନାହିଁ ସେଟା ଖରାପ ଆଶାରେ ଚାଲିଯିବ। ପ୍రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా। అది ఎక్కడ రాయబడి ఉందంటే అది రోమియో రాసిన పత్రిక 7:15 కిందకి మీరు చదివితే తెలుస్తుంది। 15 ତଳକୁ ଯଦି ଆମେ ପଢିବା ଜାଣିବା ସେଠି ଲେଖା ହେଇଛି। ହଁ ତ ଏଠି ଲେଖା ଯାଇଛି, ଆମେ ଦେଖୁଛୁ ସେଟା ସେମାନେ ପଢିବେ। హల్లెలూయా। ఏంటండి ఈ ఆశ? దురాశ। ఏలయనగా నేను చెయ్యనది నేనెరుగను, నేను చెయ్య నిశ్చయించినది చెయ్యక ద్వేషించినదియే చేయుచున్నాను। కిందకి ఇచ్చయింపనిదే నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అన్నట్టు ఒప్పుకొనుచున్నాను। କାରଣ ମୁଁ ଯାହା କରେ ତାହା ଜାଣେ ନାହିଁ। ଦେଖନ୍ତୁ ଲେଖା ହେଇଛି ମୁଁ ଯାହା କରେ ତାହା ଜାଣେ ନାହିଁ। ଜାଣୁ ମୁଁ ଯାହା ଇଚ୍ଛା କରେ ତାହା କରେ ନାହିଁ। చూడండి ఒక్క మాట, ఇది మీరు ఇంట్లోనే చదగాల। ଆପଣମାନେ ଯାହା ଇଚ୍ଛା କରୁଛନ୍ତି ତାହା କରିପାରୁଛନ୍ତି କି? ఇట్ సైడ్ చూడాల। మీకు అర్థమవుతుందా? ବୁଝିପାରୁଛନ୍ତି? ଆମ ଜୀବନରେ ଆମେ ଗୋଟେ ఇచ్చా କରୁଛୁ। మీ జీవితంలోనే మీరు ఓల్డ్ ఆశ పెట్టారు। ఏంటంటే రేపు నేను సాక్ష్య చెప్తాను, నేను రేపు ఉపవాసం చేస్తాను, ఇది దేవుడికి ఇస్తాను, ఓల్డ్ ఆశ చేశారు। కానీ ఒక్క ఆశ కూడా ఏడ్ చేయలేదు, పూర్తి చేయలేదు। ଦେଖନ୍ତୁ ଆପଣମାନଙ୍କର ଆଶା କେମିତି ଆଶା? ମୁଁ କାଲି ଉପవాସ କରିବି, అదే అలాంటి ఆశ వస్తుందంటే మంచిది। మీరు టీవీలో చూస్తున్నారు, ఆమె టీవీలో ଦେଖୁଛୁ, ଗୋଟେ మెసేజ్ ଦେଖୁଛୁ, ଗୋଟେ କାମ ଦେଖୁଛୁ କି ఒక మంచి విశ్వాసి చేసిన పని చూసి అక్కడ ఒక ఆశ పుట్టుతుంది, అది మంచిది। కానీ మీరు చేయలేకపోతున్నారు, అది దురాశ। ପ୍ରାଇଜ୍ ది లార్డ్, ବୁଝୁଛନ୍ତି ନା? ଆମ ଜୀବନରେ ଗୋଟେ ଆଶା ଆସୁଛି, ఆ ఆశ చూసి దేవుడు ఈ సాక్షి అలాగ ఎందుకంటే విజయ పొందడానికి కొద్దిగా ଟିକେ ଆମେ ଦେଖିବା। ହଁ ଏ ଆଶା କେମିତି ଆସୁଛି ବେଲେ ଗୋଟେ ବିଷୟ, ଗୋଟେ ଆମେ ଟିଭିରେ ଦେଖିବା ଗୋଟେ ସ୍ତ୍ରୀ ଭଲ ପ୍ରାର୍ଥନା କରିଥିବ, చెప్తున్నా ఆ ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప కార్యం జరుగుతుంది। దేవుడు ఏది చెప్తే ఆ స్త్రీలు చెప్తున్నారు କି ଗୋଟେ ପୁଅ ପିଲା ମଧ୍ୟ କି ଗୋଟେ ପାଷ୍ଟର କି ଗୋଟେ ବିଶ୍ୱାସୀକୁ ପ୍ରଭୁ ଭୟଙ୍କର ବ୍ୟବହାର କର। ତାକୁ ଦେଖିଲା ପରେ ତମ ଜୀବନରେ କ'ଣ ଆସୁଛି? కొద్దు మీకు ఏటి వస్తుంది? నేను ఉంటే ప్రైస్లో కొద్దిసేపు మన దూతలుగా మారిపోతున్నాం। ఆమె ସେ ଅଳ୍ପ ସମୟରେ ଆମେ କେମିତି ହେଇଯାଉଛୁ? ଗୋଟେ ଦୂତ ପରି ଚେଞ୍ଜ ହେଇଯାଉଛୁ। మా ఇంటికి కూడా ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు। తర్వాత ఈ ఆశ దురాశగా మారి ఏటైపోతున్నాయి? ఆ పిల్లలకి ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్పిన వ్యక్తి ఆలే అది చేస్తున్నారు। ବୁଝୁଛନ୍ତି ନା? ଆଶା କ'ଣ ହେଇଯାଉଛି? ଦୁରାଶାରେ ପରିପୂର୍ଣ୍ଣ ହେଇଯାଉଛି। ସେଥିପାଇଁ ସେ ବିବେଚନା କରୁଛନ୍ତି କ'ଣ ବୋଲିକରି, ମୁଁ ଯାହା କରେ ତାହା ଜାଣେ ନାହିଁ, ଆଉ ମୁଁ ଯୋଉଟା ଇଚ୍ଛା କରୁଛି ସେଟା ମୁଁ କରିପାରୁ ନାହିଁ। why? ఎందుకు? ఏంటంటే మీ మీద దేవుడు వాక్యం లేదు, దేవుడికి భయభక్తి లేదు, ప్రభు పై బొంచిବା ପାଇଁ ଆମକୁ କ'ଣ ନାହିଁ? భయం లేదు। ఈ ఆశ ఏడ్ చేస్తుంది తెలుసా? మంచిది అయితే దేవుడు మీకు క్షమాపణ ఇస్తారు, ଭଲ ఆశ ହେଲେ ప్రభు ତୁମକୁ କ୍ଷମା ଦେବେ। కానీ అది దురాశ అయితే మీ జీవితంలో నేటైపోతుంది, మరణంకే జన్మిస్తుంది। आशा से आशा कौन करिवो? मृत्यु पर्यंत नहीं जीवो। मृत्यु को जन्म देला परे से कौन नहीं जीवो? तृप्ति हेबो। ఏటంటే ఈ ఆశ అలాంటి ఆశ ఇప్పుడు మాకే వాళ్ళు విరోధంగా ఉన్నారు, వాళ్ళకి నేను చూస్తాను ప్రైస్లో తక్కువ దక్కిదేవి, లేకపోతే ఎవరిది కొద్దిగా అన్యాయం చేయాలా, కానీ మీరు అన్యాయం చేయలేదు, కానీ వాళ్ళ మీకే గడి గడికి దురాత్మ మీతోనే మాట్లాడతారు। ఇలాగే చేస్తే దొరకొచ్చు కదా, కానీ మీరు మంచి పని చేసేవు,
కానీ సైతాన్ అలాగ మాట్లాడతారు తెలుసా, ఇలాగ చేస్తే అవుచ్చు కదా, అయిపోయింది ఆ పని. కానీ మీకు నష్టం చేయడానికి మీ దగ్గర దురాత్మ ఉంటారు రైసులో. ବୁଝୁଛନ୍ତି ନା? ଏଇଟା ମନେକର ଝିଅଟେ କହୁଛି, ఇది మా పాపకి ఇచ్చాలా, నేను ఇచ్చిన తర్వాత మాకు ఒక ఆశ వస్తుంది, ఎందుకు అన్ని ఇచ్చావు, ఆ కొద్ది గుంచొచ్చు కదా. ఇచ్చాను, పోయింది, మా మైండ్లోని కూడా లేదు, మంచి హృదయం వచ్చింది. ఇచ్చిన తర్వాత సైతాన్ ఏంటి చెప్తారు, కొద్ది గుంచి ఇచ్చవచ్చు కదా, ఎందుకు ఇచ్చారు. అది ఒక్కసారి అలా మాట్లాడారు, సే 100 ଥର ତମକୁ କଥା ହେବ, ସେ ତମ పిచ్చా ଛାଡ଼ିବ ନାହିଁ. ఏంటంటే మీరు మంచి కార్యము చేసావు, దాన్ని బట్టి మీకు కొన్ని 100 అబ్జెక్షన్ ఇస్తారు. ପ୍ରାଇସలో କେତେ ଅବଜେକ୍ସନ କରିବ, ଯେହେତୁ ତମେ ଆହୁରି ଆଗାମୀ ଦିନରେ ଭଲ କାମ ନ କରିବାର ଅଛି. ఒకే మంచి పని చేసేసి మీరు ఓల్డ్ మంది మీ దురాశ పని చేసావు. మీరు కొద్దిగా ఆలోచన చేయండి, ଏଠି ଆମ ଜୀବନରେ ଘଟିଥିବା ବିଷୟ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଦେଖାଉଛନ୍ତି. ବାକ୍ୟ ହେଉଛି ଗୋଟେ ଦର୍ପଣ. ଆମେ ଗୋଟେ ଭଲ କାମ କରିଥିବୁ, 100ଟା ଖରାପ କାମ କରିଥିବୁ. కానీ ఒక్క మంచి పని కోసమే చుట్టుపక్క మనం తిరిగి చెప్తాం, ఉందా చేసినా ఈ దురాశ పని కోసమే ఒక మాట చేయి, నేను ఇలాగ చేసిన అది తప్పు అని సేవులకి మీరు చెప్పారా? చెప్పలేదు. ଆମେ କାହାକୁ କହିନାଉ. ଏଟା ହେଉଛି ଆମ ଜୀବନ ପାଇଁ ଗୋଟେ କ୍ଷତି. ଆମେ ନିଜର ନାହୁଁ, ଆମକୁ କିଣିଛନ୍ତି, ତ ଆମକୁ କେମିତି ବଞ୍ଚିବାର ଅଛି ସେ ଅନୁସାରେ ପ୍ରଭୁ ଆମକୁ ରଖିଛନ୍ତି. ପ୍రైజ్ ଦ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకే దేవుడు అలాగే ఉంచారు. మీరు అక్కడే మీరు విశ్వస్తంగా ఉంటే దేవుడు మీతోనే మాట్లాడతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ కి, బోలో యేసు మహారాజ్ కి, హల్లెలూయా. ఈ ఆశ దురాశ అయిపోతే ఏటైపోతుంది, మరణమే. వాళ్ళకి చూసుకుంటానంటే ఆ సైతాన్ వద్దోడు, చూడలేదు చూసుకుంటామనేసి ఆ రోజు చెప్పవు, మర్చిపోవా, మాట్లాడకూడదు. ఎవరు ఇంకా సాయం చేస్తారు మీకే, అది దురాత్మ పని. జాగ్రత్త. బుঝলেনা? ఆమె స్వామి స్త్రీ మధ్య కొత్త అయితివు, ఇది చేయకూడదు అని చెప్పు, అతనితో మాట్లాడకూడదు అని చెప్పు. ఎందుకు మాట్లాడకూడదు? ఇలాంటి పని మన చేయకూడదు. ఆశ ఒక మాకు మంచి విషయం వస్తుంది కానీ మన చేయలేకపోతున్నాం. ఆ కిందకి రాయబడింది, నేను ఎందుకు చేయలేకపోతాను ఈ మంచి విషయం అంటే. అలా మంచి ఆలోచన చేసిన తర్వాత లేదు మాలోని తప్పు ఉంది కానీ వాక్యంలోని ఒక చిన్న తప్పు లేదనేసి వాళ్ళ జీవితం అలా సారి చేశారు. చప్పట్లు కొట్టండి. అలాంటి వ్యక్తికి దేవుడు చెప్తున్నారు ఏంటంటే, ఇది స్లోగా వచ్చింది, అలాంటిలో వచ్చింది, ఈజీగా వచ్చింది తప్పు, అన్ని మీకే విడుదల వచ్చింది. కానీ చిన్న చిన్న విషయము మీ దగ్గర ఉంది, అందుకే సహజ బెస్టనకారి పాపపడి. అలాంటి పాపం అండి కళ్ళులోనే నేను చూస్తున్నాను. ଏବେ ମୁଁ କହିବି ଆପଣମାନେ ସମସ୍ତେ ଧ୍ୟାନ ଦେଖିବେ. ଗୋଟେ ବିଷୟ କ'ଣ କରିବେ, ଗୋଟେ మంచి ఒక ఆడపిల్ల వెళ్తే ଗୋଟେ ସୁନ୍ଦର ହେଇକି ଧଳା ହେଇକି ଯଦି ଗୋଟେ ଝିଅ ପିଲା ଯିବ, ସେଠି କହୁଛି ଏବେ କେତେ ଲୋକ జైలుରେ ଅଛନ୍ତି. నేను ఆ జైల్లోనే సేవ చేస్తున్నాను, అందుకే మీకు చెప్తున్నాను. ବୁଝୁଛନ୍ତି ନା? ସେମାନେ ତାକୁ ଦେଖିକି କ'ଣ କରିଦେବେ, ఆశ. ఆ ఆడపిల్లకి చూసేసి కొన్ని పురుషులు ఏటైపోతారు, ఆశలోనే పని లేదు, సారా తాగుతారు, అన్నీ అయిపోతుంది. సేకే ఆకు చూడండి. కానీ ఆ రూపంలోని దురాత్మ ఇల్కి ఏడ్ చేసిందంటే ఆకర్షించింది. దుష్టాత్మ మనుష్యనాయ్. బైబిల్లోని కొన్ని ఆత్మ అలాగే కొన్ని దాసులు అలాగే పడిపోయాయి.
से स्त्रीर कि से झीर रूप द्वारा शैतान केंती करिबो गोटे भलो प्रार्थना करिबा पिला को मध्य से कोन कर देबो आकर्षण कर आकर्षण చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఎవరు వీళ్ళు కానీ అలా ఆ రోడ్కి అక్క ఈ టైంకి వెళ్తారు అనేసి అక్కడే నిలబడతారు से साढ़े जो छुट्टी आका से ठियाब ठियाई के कौन है जो से बिचारी किसी नथिबो से भलो थिबो यानी వీళ్ళు ఏం చేస్తారు అలాగా చెప్పి 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 లాస్ట్కి ఏది ఒకటి చేసేస్తే వాళ్ళు జైల్లోనే వెళ్ళిపోతారు గొడవ అయిపోతారు వాళ్ళకి ఏమో అలాంటి మరణం వస్తున్నాయి అది దురాశగా మారుతుంది చాలా జాగ్రత్తగా ప్రైస్లో से केबे छाड़िबो कि शैतान పని లేకపోతే కూడా అక్కడ నిలబడు అంటారు ఏంటంటే మరణంకే జన్మించాలి ఈ ఆశా పుణ్య ଯେତେବେଳେ ଆମ ଜୀବନକୁ ଆସିବ ଯେମିତି ସ୍ତ୍ରୀ ଲୋକମାନେ ଗର୍ଭଧାରଣ କରୁଛନ୍ତି ସେ ଆଶା ମଧ୍ୟ ପୁଣି କ'ଣ କରିବ ପୁଅ ପିଲାମାନଙ୍କ ଭିତରେ ମଧ୍ୟ ସେ ଗର୍ଭରେ ରହିଯିବ ତାର ପ୍ରସବର କାମ ହେଉଛି କ'ଣ ପ୍ରସବ ବୋଲିକରି କହିଲେ କ'ଣ క్రియ ఆ క్రియ ద్వారా ఇది మంచిది కాదురా అంటారు వీళ్ళు భక్తి లేదు అంటారు ये भक्ति करिबा भक्ति ठीक नाई ये भलोटा नाई మీరు మంచి పని చేసేవు కానీ ఒక్క తప్పు బట్టి మీ పేరు పోతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆమె ବହୁତ କଲୁ ମାତ୍ର ଛୋଟ ଗୋଟେ ବିଷୟରେ ଆମ ନା କେମିତି ହେଇଯାଉଛି ନଷ୍ଟ ଆଜି ଅଛି କାଲିకి ନାଇ అలాంటి పని మన చేయకూడదు అందుకే ఈ రోజు కీర్తనలనే రాయబడింది మీరే కొద్దిగా ఆలోచన చేయాలా ఏంటంటే మీరే మీ ఇష్టం ప్రకారంగా బతుకూడదు ఎవరు బతుకుతారండి ఎవరు దేవుడికి నమ్మలేదు కే ప్రభుకు విశ్వాస କରିନାයි କେ ବାକ୍ୟ ଶୁଣିନାයි ଯେ ప్రభుకు ଜାଣିନାයි ସେ ମନେ ଚାଲି ପାରିବ మీరు నడతారా నడితే పాస్టర్ చూస్తారు పాస్టర్ మా చూస్తారు కానీ ఆ లేట్ చెప్పారు అమ్మ ఒకసారి రెండుసార్లు చెప్తారు ఇది చేస్తే తప్పు బాబు ఎట కొల్లే ఖరాబ్ ఒకసారి రెండుసార్లు చెప్తారు మా ఇష్టము మా ప్రాణము మా దేవుడు మీకు ఇష్టం ఇచ్చారు ଆମକୁ ପ୍ରଭୁ ସ୍ୱାଧୀନ ଦେଇ ଦେଇଛନ୍ତି ସେଥିପାଇଁ ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ଚିହ୍ନି ପାରୁନୁ କି ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ଗୌରବ କରିପାରୁନୁ ପ୍ରାଇଜ୍ ଦ ଲର୍ଡ ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା హల్లెలూయా మా జీవితంలో నీ దురాత్మ లోనున్న టైము మాకు కూడా అలాంటి ఆశ ఉండేది దుష్టాత్మ అమ్మ ଭିତରେ ଥିବା ସମୟରେ ସେତେବେଳେ ଟିକେ ବଳ ଥିଲା ଏଇଠି ఉండిందండి చిన్న చెప్తానా କହିବି କି ଏମିତି କରିବା హల్లెలూయా ఈ దురాశ ఏంటంటే మాకే అయినా ఎవరు ఏంటంటే ଭଲ ଭଲ ସେ ଷ୍ଟାଇଲରେ ଚାଲିକି ଯିବାକୁ ହେବ ନାହିଁ ମୋ ଆଗରେ చూడండి ମୋ ଆଗରେ ମୋର ସାଙ୍ଗ ଆଗରେ ఏంటంటే మానే నడుస్తున్నాము అలాంటి ఎవరు నడకూడదు అలా నడితే అతనికి పిలిచి మాట్లాడు ఏ కేసరే స్టైల్రే చల్చొద్దు చూడండి ఏటుంది మా హృదయాలని हिंस इटा गोटे खराब आत्मा दुष्ट आत्मा प्రైజ్ द లార్డ్ అలాంటి టైంలోని మన ఇద్దరు ఉంటే సైతాన్ ఏం చేస్తారు ఏది చేయరే అలా చాలా చక్కగా వెళ్తున్నారు సో ବହୁତ ସୁନ୍ଦରରେ ଯାଉଛି ଭଲରେ ଯାଉଛି ଭଲ ଜୀବନ ବିତାଉଛି ତାକୁ କିଛି ଗୋଟେ କର ଆମେ ଦୁଇ ଲୋକ କଥା ହେବାର చూడండి అది దురాత్మ ఇప్పుడు ମତେ ବାଇବଲ ଏବେ ମୁଁ ପଢୁଛି ପ୍ରଭୁକୁ ଜାଣିଥିବା ତ ଏସବୁ విషୟ ଜାଣୁଛି ప్రైజ్ ద లార్డ్ ఇద్దరు మాట్లాడి వాళ్ళ దగ్గరికి వెళ్దాం మీరు ఇలాగ తోషు వాళ్ళు కొద్దిగా మాకు టచ్ అయితే అతనికి నేను కొడతాను ବୋଲେ ଦୁଇ ଲୋକ କଥା ହେବାର ସେ କହିବା କ'ଣ ବୋଲିକି ଟିକେ ଠେଲିଦେ ମତେ ବାଜିଲେ ମୁଁ ମାରିଦେବି అది మంచిదా ఒక వ్యక్తికి మన మంచిగా చూడలేకపోతున్నా అంటే దురాత్మ మీ హృదయంలోనే ఉంది ମୋ ହୃଦୟରେ ଥିଲା ପ୍ରାଇଜ୍ ଦ ଲର୍ଡ ସେଥିପାଇଁ କଥା ହଉଥିଲୁ କ'ଣ ବୋଲି ସେ ଟିକେ ଠେଲିଲେ ପୁଣି మంచి వ్యక్తి వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు ఊసలేదు వాళ్ళకి మాకే సంబంధం లేదు ఇప్పుడు చూడలేదు వాళ్ళు అక్కడది మాకు తెలియలేదు కానీ ఆ దురాత్మ అలాగే చేసింది ସେ କିଏ ଆମେ ଜାଣିନ
ମାତ୍ର ଦୁଷ୍ଟ ଆତ୍ମାରେ ପରିପୂର୍ଣ୍ଣ ବ୍ୟକ୍ତି ପାଖରେ କ'ଣ ଥିବ? এই ପ୍ରକାର ଖରାପ କାମ ଥିବ, ଖରାପ ଗୁଣ ଥିବ। ଚାଲା ଜାଗ୍ରତ ହେଲେ ଆଜି ଆମେ କିଛି ଶିଖୁଛୁ ନା? ସମସ୍ତେ କହିବା ହାଲେଲୁୟା, ହାଲେଲୁୟା। କାହିଁକି ମୁଁ ଏ ବିଷୟ କହୁଛି ବେଲେ ଆମେ ନିଜର ନାହୁଁ। ప్రైజ్ ది లార్డ్। ఆమె నిజరకి బైబిల్ ଦେଖିలు నా? అయితే మీకే ఒక వ్యక్తి కొన్నారు, ఎందుకు కొన్నారు మీరు ఇప్పుడు కూడా ఆలోచన చేశారు? ମୋର ମାଲିକ ଜଣେ ଅଛନ୍ତି, ମୁଁ ତାଙ୍କୁ ସନ୍ତୁଷ୍ଟ କରିବି, ତାଙ୍କର କଥା ମାନିବି, ତାଙ୍କର ଆରାଧନା କରିବି। କେବେ ହେଲେ ଆମେ ଚିନ୍ତା କରିଛୁ? మనుషులకు తృప్తి చేయకూడదండి, దేవుడికి తృప్తి చేయాలి। కాకు తృప్తి କରିବାର ଅଛି? ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ତୃପ୍ତି କଲେ ପ୍ରଭୁ ଆମକୁ କ'ଣ କରିବେ? ఆశీర్వాద କରିବେ। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। ఇలాంటి విజయం రావాలంటే మీ జీవితంలోనే సాక్ష్యం ఉండాలి। କ'ଣ ଥିବାର ଅଛି? ଯଦି ସାକ୍ଷ୍ୟ ନାହିଁ ତମ ପାଖରେ ଜୟ ନାହିଁ, ବିଜୟ ନାହିଁ। ଆଦି ମାନେ చదువుదాం ଟିକେ ଆମେ ପ୍ରକାଶିତ వాక్య ଟିକେ କାଢିନାହାନ୍ତି। 11 ଆଉଛୁ 11 ଦେଖିବା। ଗୋଟେ ବିଷୟ ପଢି କରି ଆମେ ଟିକେ ଭିତରକୁ ଯିବା। ବେଗି ସରାଇବି, ଆଉ ଗୋଟେ 10 ମିନିଟ ଭିତରେ ମୁଁ ସରାଇବି। ହଁ 10-15-20 ହେଲେ କେତେ ସମୟ ହେଲା? ठीक है माँ, ठीक है, ओके। हालेलुया, अंदर చెప్దాం हालेलुया, बोलो యేసు మహారాజ్ కి। ఆమె పడిబా 11 12లోని 11 12 ପଦ। ଆଉ ସେମାନେ ମେଷ ଶାବକଙ୍କ ରକ୍ତ ଓ ଆପଣ ଆପଣ ସାକ୍ଷୀର ବାକ୍ୟ ଦ୍ୱାରା ତାହାଙ୍କୁ ଜୟ କରିଅଛନ୍ତି। ପୁଣି ସେମାନେ ମୃତ୍ୟୁ ପର୍ଯ୍ୟନ୍ତ ଆପଣ ଆପଣ ପ୍ରାଣକୁ ప్రియ జ్ఞాన కొరినొతిలే। వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణ్ణి జయించుచున్న వారి గాని మరణమును వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు। కాకు ప్రేమ కొరినొతిలే వీళ్ళు మంచి విశ్వాసియా? అలాంటి విశ్వాసుడు ఏమన్నా କେମିତି విశ్వాసీ? ଆଉ ଥରେ ପଢନ୍ତୁ। ଆଉ ସେମାନେ ରକ୍ତ ଶାବକଙ୍କ ରକ୍ତ, ମେଷ ଶାବକଙ୍କର, ମେଷ ଶାବକଙ୍କ ରକ୍ତ। ମେଷ ଶାବକ ବୋଲେ କିଏ? గొర్రె పిల్ల। అది జాన్ రాసిన పత్రిక 1లోని రాయబడింది। చూపించాలా అక్కర్లేదా? ଦେଖାଇବାର ବୋଲେ ଦେଖାଇବି, ବାକ୍ୟ ବାହାରେ ମୁଁ କହୁନା। ପ୍రైଜ୍ ଦି ଲର୍ଡ। ମେଷ ଶାବକ କିଏ? प्रभु जीशु जहन बाप्तिस्म देवा समय प्रभु जीशु एमती जीवा समय దేవుడు ఇలాగ వస్తున్న టైము జోన్ చెప్తున్నారు। జోహన్ से కూర్చొని ఏ देखो मेष शाबक। कार मेष शाबक? హల్లెలూయా। ఆలేట్ చేస్తారు। तो मेष शाबकଙ୍କ ରକ୍ତ ଓ ଆପଣା ଆପଣା చెప్పాలా? ఎందుకు କରదు? ଆପଣ ଆପଣ ସାକ୍ଷ୍ୟର ବାକ୍ୟ ଦ୍ୱାରା ତାହାକୁ ଜୟ କରିଅଛନ୍ତି। କାହାକୁ ଜୟ କରିଛନ୍ତି? ବିରୋଧୀ అవులేండి, క్రైస్తవులు సైతాన్। ఇంకా చెప్పాలా? ତମର କଥାରେ ତମେ ରହୁଛ ନା? ବାଇబଲ କହୁଛି ହଁ କଥା ହଁ, ନା କଥା। చూడండి, మీకే విజయం కావాలంటే, మీకే పరిశుద్ధత కావాలంటే, మీకే బ్లెస్సింగ్ కావాలంటే, మీరే దేవుడితో మాట్లాడాలంటే, మీరే దేవుడు పరిశుద్ధంగా బతకాలంటే మీరేం చేయాలా? మీ సాక్ష్యము చాలా మంచిగా ఉండాలి। సాక్ష్ୟ କେମିତି ଆସିବ କିଏ କହିବ? ସାକ୍ଷ୍ୟ ହଁ తర్వాత देखो विश्वास आसले साक्ष्य आसब, राइट? एटे आदि स्टेप शुल्ले आसब। रविवार दिन आवे माइक टिक चेंज कर। प्రైజ్ ది లార్డ్। ఈ చర్చలోనే పని లేదండి అంటారు అందరూ। క్రిస్టియన్స్ కూడా చెప్తారు। ఎందుకు చెప్తారు తెలుసా?
ఎవరు స్పిరిచువల్గా లేదు, దేవుడి కోసమే వాళ్ళకి తెలియాలనేసి అలాంటి జ్ఞానం లేదు, అలాంటి వ్యక్తి ఏంటి చెప్తారు, అక్కడ ఎందుకు రా గంట గంట రైసులో దేవుడు చెప్తున్నారు మీరే 3 గంట మాకు ఇచ్చి మనిషి. అలాంటి అయితే మీరు ఇల్లు లేదు కదా, ఆదివారం ఒక రోజు అయితే ఒక 2 గంట ఇస్తే మీకు ఏటై తప్ప రైసులో సబ్బు కొయ్యబే. నేనే చెప్పాను, వేరే వ్యక్తికి కాదు, మోకవుతుంది ఈ పాస్టర్ గంట जा मो सरला बोला से అయిపోయింది సమాన్ లాస్ట్ బుల్కు से गेट पाकर ठिया बार ఏ టైం అక్కడ కూడా పరిశుద్ధత లేదు. పుడియా ఉంటుంది, ఖైని ఉంటుంది, అన్నీ ఉంటాయి. పుడియా ఖైని సబ్బు తీవో से गेट पाकर ठिया అవుతావు. పాస్టర్ కైపోయి ఆశీర్వాద చేస్తారు, ఆ టైమే ఇలా, లేకపోతే ప్రతి టైం ఇలాగా రైసులో प्रकृति न जानिबा से बासेटा प्राइसलो समस्त कहबा हालेलुया हालेलुया. तो इटी काहे के मैं 2 घंटा बसाई शिक्षा करूछु, అందరూ చేస్తున్నారు కదా, ఒక అరగంట చేసి మీకు పంపిస్తా అవుదా, అర్ధ గంట కొరదేలే తమే మధ్య ఖుషి అయిଯିବ. కానీ దేవుడు ఇది మీకు కట్టేసి ఉంచారు అనేసి మీకు తెలియలేదు. सत बोले मु गोटे विषय आप मान को कहबे शिखबे, एटा जबरदस्ती हमको बसवा पाए पड़े. ఎందుకనే అమ్ము పళైలే సే కొయ్బ పరా సే కొయ్బ, ఇది ఏదైనా మీ మంచి కోసమే మీరు అలా కూర్చుంటున్నారు. తమర ଭଲ ପାଇଁ ତମେ कोन କରୁଛ ବସୁଛ. ଦେଖନ୍ତୁ ଗୋଟେ ଥର ମୁଁ कोन କରିଛି, ఈ మట్టిలోని ఇంట్లోని కట్టుకుంటారు కదా, ଗୋଟେ పుక్క ମାନେ ବାନ୍ଧିବେ ନାକି ଘର, ఏదైనా ఓకే ఏదైనా అది కోటాలి అప్ప మన బుజ్జిలే తో సమస్త సమస్త బుజ్జిలే. ఇది ଗୋଟେ ଏଡେ ବଡ଼ ମାଟି ଥିଲା, ମାଟି ଭିତରେ ଛୋଟ କୋଣା ହେଲା, చిన్న కన్న, ఆ కన్నాలని ఒక సౌండ్ వస్తుంది. ఏంటి సౌండ్ వస్తుంది, कौन साउंड आस्ते बकंतो, गोटे पुक्को घुम 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 बुलुतिला తిరుగుతుంది అక్కడ. నేను ఒకసారి చూసిన తర్వాత ମୁଁ ଦେଖିଲା ପରେ ଆରେ ଏତେ କଷ୍ଟରେ ଅଛି, ବାହାରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କରିଛି ବୋଲି ମୁଁ କ'ଣ କଲି, ସେ ମାଟି ଟିକେ ଭାଙ୍ଗିଦେଲି. ଭାଙ୍ଗିବା ସମୟରେ ସେ ଉଡ଼ିବା ପକ୍ଷୀ ମଧ୍ୟ ପଡ଼ିଗଲା. పడిపోయిన తర్వాత వాళ్ళు చనిపోయాడండి. ఆ టైం మాకు బుద్ధి లేదు. బైబిల్ చదివిన తర్వాత మాకు బుద్ధి వచ్చింది. ఆ కష్టంతోని అలా తిరిగిన టైము అతనికి ఏటి వస్తున్నాయి, ఆ రెక్కల్లోని బలం వస్తున్నాయి. మీరు తప్పు చేసేవు. బైబిల్ మాతోనే మాట్లాడేది. తు తార సౌండ్ సుణలు, తార కాంద సుణలు, मात्र से जो बुलुतिला ना ता शरीर रे से माटी द्वारा कोण आस्तिला बण आस्ति. से जदि निजे फटे के भारी तांता तो ताको धरि पार न तांता, पाड़ पळै तांता. एबे से तळे पडलारो तो गोडरे इंति मार देलो. చూడండి అలాంటి మాట దేవుడు బైబిల్ చదివిన వ్యక్తితోనే దేవుడు మాట్లాడతారండి నిజంగా. से बुलुची बोली मु ताको साहाय्य करी बोली मात्र पडला परे लेगिला पतनाరు. हालకి నేను ఇలా చేశాను, చనిపోయింది. తర్వాత దేవుడు మాతోని మాట్లాడాడు. तो आमे कोन करिबार अछि, एमिति जबरदस्ती आमे हमको प्रभु बसाउचंती, आमे जदी फ्री कर देबा. చూడండి ఈ 2 గంట మీరు కూర్చుంటున్నారు, ఇది నేను జబర్దస్తిగా లేదు. మాకే కూడా ఎంత దేవుడి దగ్గర ప్రార్థన చేసి వాక్య అడగాల. 2 గంట మీతోని మాట్లాడాలంటే చిన్న విషయం కాదు. సతనా నాయన गोटे घंटा 1.5 घंटा तुम मो वाक्य कहबार अछि बोले छोट विषय नाही. మా నేను ఈజీ అయిపోతే మీరు ఈజీ అయిపోతే మన అందరు నరకంకి వెళ్ళిపోతాం.
कोर्ट आले गीत गाइबा चलो दान पकईबा आमे ये पैसा पाई मो सेवा करो ना आर्दमतंदा से काम पाई ना तो प्रभु हमको जेमिति बाहर करिक आनी चंती आमे सेमति जीवन बिताइबा पाई चाहूछु तो सबु चर्च रे मध्ये सेमिति ఇది పాస్టర్ కి ఒక బైజాత ఉంటదండి పాస్టర్ ఎవరు పని చేస్తున్నారు దేవుడు పని చేస్తున్నారు మీకు ఇష్టం లేదు మీరు వెళ్ళిపోతారు ఇంకా తర్వాత వస్తారు కానీ పాస్టర్ వెళ్ళిసి ఇంకా వచ్చేసి వాక్య చెప్తారా कौन करिबो आसवा लोक को से शिक्षा करिबार अछि तो आमे स्थान रे देखुछु गोटे सुंदर विषय आमे निजर ना हो तो हमको प्रभु जबरदस्ती गोटे प्लान रे हमको चर्च रे बसाउछंती हेले मध्ये आमे हमको बुद्धि नाय आमे मात्र प्रभुंकर प्लान विरुद्ध रे जाउछु जे ई पास्टर घंटा घंटा कहबो ये छाड़ीबा नाय एते जल्दी जीवा नाय बोलबो न आसले कार खेती ఎప్పుడు కాదు ఆ మెసేజ్ టైం టిక్కి ఆమె జిబాబలి కరి జది అప ఆసిబే నా కార్ खेती ହେବ మీరు ఎంత ముందు వస్తే లాస్ట్ వరకే ఉంటావో దేవుడు ఆశీర్వాదిస్తాడు హల్లెలూయా এটা সত্য সত্য বিষয় మీరు వచ్చేసి আজিటু আপন মানে গোটে ইয়ে করন্ত स्टार्ट हेबा 10 मिनट आगु आसी करी आउ किछि किछि करिबी बोले तो आउरी आप मान को ब्लेसिंग आलाके ब्लेसिंग उंटा तेलिसा जे मोर बोलिबो सेटिके आगे रे आसीबो कोन करिबो पुछिबो कि कागज काढिबो कि बिंचैबो कोन हेले गोटे करिबो ఏ డ్యూటీ పని చేస్తారు यानी లేట్ కి వచ్చిన వ్యక్తి ఏట్ చేస్తారండి ఆల్కి ఉంటదా పని ताको काम मिलिबो ना सेति आमे जाग्रत रहबा समस्त कहबा हालेलुया हालेलुया మీరు ఎంత కేర్లెస్ చేస్తున్నారు అది మీకోసమే ప్రాబ్లం ఉంటాయి এটা মাত্র জানিতাంత এটা సహజరే ఆసిబా పాప జాక మంచి విషయం తెలిసి మంచి పని చేయలేని వ్యక్తి అది కూడా తప్పు అంటున్నారు బైబిల్ भल विषय जानिकी जदि आमे भल करिबा ना सेटा मध्य खराब ए 2 घंटा बसुतिबा तो प्रभु तुमको ब्लेसिंग दउचंती तुमको आशीर्वाद करचंती तमे सुस्थता रहछ तमे खाई पारुछ तमे पिंदी पारुछ तमरो जीवन रो आशा प्रभु पूर्ण करचंती जदि एतिकी मध्य पळेला बेले आदि बेडा आदि कांची 30 लगाई पता दे बेडा भांगिला टाइप हे जेबो सेतिपाई दया करी केबे मध्य आप माने प्रार्थना को अवहेला करंतु ना प्रार्थना रे केमिति ले जग देबार छे जन जन को जीवन रे केयरलेस आसीबो सब दिन आसीबा लोक धीरे 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 से माने पछको कि सियाड पळेबे सब बळे आगे रहिबाटा आम जीवन रे आगे रहिबार अछि आउरी हमर सब समर्पण जीवन थिबार अछि हालेलुया सेमिति थिले से लोक मान को प्रभु दया करिवे पड़िले उठेबे पड़िपोते गोडा लेपतर एउलके तप्पुले देडी अंदरिके तप्पंदे కానీ దేవుడు లేపుతారు ఒక్కొక్క వ్యక్తికి లేపడు ఎందుకు లేపడు అంటే వాళ్ళు చేసిన పని బట్టి समस्त कहबा हालेलुया चलो तो से गीत संगीता एक को आको पूर्ण कर देबा तापर आमे आगो गजिबा चलो बंद कर देबे पृथ्वी और तहिर पूर्णता हां जगत और तन्निवासी समस्त सदा प्रभुंकर कारो భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే ప్రైజ్ ది లార్డ్ 17 की हालेलुया दुई पद बेगी कारण से समुद्र उपरे ताहा स्थापन करी अछंती और नदी उपरे ताहा दृढ़ करी अछंती समुद्र उपरे आउ नदी उपरे आपन माने आमे तो गटे पद रे दुई पद को आमे जाई पारुनो प्రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఆయన సముద్రముల మీదను దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీదను దాన్ని స్థిరపరచెను समस्त कहबा हालेलुया छाड़ी देबे समस्त को छाड़ी देबे प्రైజ్ ది లార్డ్ बदलतन तो कौन देखिलो हमें समुद्र
ହଁ ସେଠି ଲେଖା ହେଇଛି କ'ଣ ବୋଲି? ఆయన సముద్ర କାରଣ ସେ ସମୁଦ୍ର ଉପରେ ତାହା ସ୍ଥାପନ କରିଅଛନ୍ତି ଓ ନଦୀ ଉପରେ ତାହା దృఢ କରିଅଛନ୍ତି. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అండి సముద్రంలోని అది మీరే 104 కీర్తన మీరు చదివితే తెలుస్తుంది. କେତେ 104 ଗୀତ ଯଦି ଆପଣ ପଢ଼ିବେ ତାର 2-3 ପଢ଼ିଲେ ଆପଣ ମାନେ ଜାଣିପାରିବେ. ତ ସେଟା ଆପଣ ମାନେ ପଢ଼ିବେ କି ନାହିଁ ମୁଁ କହିପାରିବି ନାହିଁ, ମାତ୍ର ଗୋଟେ ବିଷୟ ପଢ଼ିବା. ସେଠି କ'ଣ ଅଛି? ସମୁଦ୍ର ଅଛି, ଆଉ କ'ଣ ଅଛି? ଚାପାଲା ବାଇବଲ ପଢ଼ୁଛନ୍ତି କି ନାହିଁ? ନଦୀ କ'ଣ ଅଛି? ନଦୀ ఓకే ప్రైజ్ ది లార్డ్. అయితే నది కోసమే ఒక 3 వాక్య చూపిస్తాను. సముద్ర పై ఆమె ଦେଖିବା ନାହିଁ. ମୁଁ ଆଜି ବାହିନୀ ମାନଙ୍କର ସଦାପ୍ରଭୁଙ୍କର ବିଷୟ କହିବି ବୋଲଥିଲି. ଦେନ କୋସମେଣ୍ଡି ବାହିନୀ ବାହିନୀ ବୋଲିକରି କହିଲେ ସେନାओं का यहोवा. ତା ପାଇଁ ମୁଁ ପ୍ରିପେୟାର ହେଲି प्रचार करिए बोले. प्राइज लो. सेनाओं का यहोवा हमारा संग संग है. प्राइज लो. स्वतना नहीं ना ये इदी చెప్తానా అనేసి నేను మెసేజ్ ప్రిపేర్ అయ్యాను. సేనా 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 వెలికి అది దేవుడి కృప అయితే వచ్చి వారం చెప్తాను. ଆଜିର మెసేజ్ ମୋ ସେନା ବିଷୟ କହୁଥିଲି କାହିଁକି ନା ପ୍ରଭୁ ରାତିରେ କଥା ହଲ. రాత్రి దేవుడు మాతోనే మాట్లాడారు. 2 గంట 2:30 వరకు నేను బైబిల్ చదివాను. 2ଟା ଅଧେ ପର୍ଯ୍ୟନ୍ତ ମୋ ବାଇବଲ ଧରିକି ବସିଥିଲି ତ ପ୍ରଭୁ ମୋ ସହିତ କଥା ହଉଥିଲେ. सेनाओं का यहोवा बोले अब्राहम को परमेश्वर बोली काहे कहले. प्రైజ్ ది లార్డ్. పేరు పెట్టి చెప్పారు. అలాంటి సేనాओं का यहोवा దానికోసమే వరల్డ్ మెసేజ్ చేశాను కానీ ఇది దేవుడు ఇచ్చిన మెసేజ్. ଆଜି ప్రభు ଦେଇଥିବା మెసేజ్ ఎట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చెప్పారు ఏంటంటే మీరు ప్రిపేర్ చేసిన మెసేజ్ ఒక సైడ్ పెట్టు, నేను చెప్పిన విషయం చెప్పమన్నారు, అందుకే చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. సమస్త కైబా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. बोलो ईसा महाराज की, बोलो ईसा महाराज की హల్లెలూయా. ఓకే ఏటుందండి? సముద్రం ఉంది, నది ఉంది. ସମୁଦ୍ର ପାଇଁ ଛାଡ଼ିବା, ନଦୀ ପାଇଁ ଆମେ 3ଟା ବାକ୍ୟ ଦେଖେଇବି, ପ୍ରଚାର କରିବି ନାହିଁ, ଆପଣମାନେ ବୁଝିଯିବେ. ଦେଖା ବୋଲିବା ଲୋକ 2ଟା ହାତ. ଆଉ ଟିକେ ଖୁସି ଥିବା. ହାଲେଲୁୟା. ତ ଚାଲନ୍ତୁ ଆମେ ନଦୀ ବୋଲିକିରି କହିଲେ କିଏ ଆମେ ଦେଖିବା. ପ୍ରକାଶିତ ବାକ୍ୟ 22:1 ଆଉ జిరిమియా పుస్తకం 2:13 ఒక మాట చదివండి. ప్రకటన గ్రంథము 22:1, యిర్మీయా గ్రంథము 2:13. ପରେ ସେ ମୋତେ ଜୀବନଦାୟକ ଜଳର ଗୋଟିଏ ନଦୀ ଦେଖାଇଲେ, ତାହା ସ୍ଫଟିକ ସଦୃଶ ଉଜ୍ଜଳ, ପୁଣି ଈଶ୍ୱର ଓ ମେଷ ଶାବକଙ୍କ ସିଂହାସନରୁ ନିର୍ଗତ ହୋଇ ନଗରର ମଧ୍ୟ ଦେଇ ପ୍ରବାହିତ ହେଉଅଛି. చూడండి ఈ నది అక్కడలోనే వస్తున్నాయి. మరియు స్ఫటికము వలె మెరియునట్టు జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణము రాజవీధి మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. బుజ్జిపర్లే ఎంతమందికి అర్థమైంది? అక్కడలోనే వస్తుంది. କାର ସିଂହାସନରୁ ମେଷ ଶାବକଙ୍କର ସିଂହାସନରୁ ଗୋଟେ ନଦୀ ଆସୁଛି. ଓକେ, ସେ ନଦୀ କେମିତି ଅଛି ମୁଁ ପ୍ରଚାର କରୁନାହିଁ, ମାତ୍ର ନେକ୍ସଟ କହିବି. ୟିର୍ମୀୟା ପୁସ୍ତକ 2:13. କାରଣ ଆମର ଲୋକମାନେ 2:10 କରିଅଛନ୍ତି, ସେମାନେ ଅମୃତ ଜଳର ନିର୍ଜର ସ୍ୱରୂପ ଯେ ଆମ୍ଭକୁ ପରିତ୍ୟାଗ କରିଅଛନ୍ତି, ପୁଣି ଆପଣମାନଙ୍କ ନିମନ୍ତେ ନାନା କୂପ ଖୋଳିଅଛନ୍ତି, ସେ ସବୁ ଭଗ୍ନ କୂପ ଓ ଜଳ ଧାରଣ କରି ନ ପାରେ. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు,
జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తోట్లను అనగా బద్దలైన నిలువని తోట్లను తొలిపించుకొని ఉన్నారు. ఓకే, ప్రైస్లో ఇది తండ్రి నది అనుకుంటే కారో ఇట పితాంకర్ నది. ప్రైస్లో సమస్త కొయ్యబా హల్లెలూయా హల్లెలూయా. ఆ తండ్రి ఏంటి చెప్తున్నారు? మాకు వదిలేశారు, ఇంకా వాళ్ళు వేరే వేరే ସେମାନେ କ'ଣ କରୁଛନ୍ତି? ଭଗ୍ନ କୂପ ପଣି ଯେଉଁ କୂପରେ କି ପାଣି ରହିବନି, తృప్తి ఉండదు. ఈ లోకంలోనే అలాగే తిరుగుతున్నారు. అక్కడ అయితే ప్రపంచాన్ని తిరిగితే కూడా తృప్తి ఉండదు. తృప్తి తిప్పకి మీరు సత్య తెలిస్తే మీకే తృప్తి ఉంటుంది. ଯଦି ସତ୍ୟକୁ ଜାଣିବେ ନା ଆପଣ ତୃପ୍ତି କେବେ ପାଇବେନି. ସେଥିପାଇଁ ପ୍ରଭୁ କହିଲେ ఇది తండ్రి చెప్తున్నారు. ସେମାନେ ନିଜେ ନିଜେ ଗୋଟେ କୂପ ଖୋଳି ଅଛନ୍ତି. ଆଉ ସେ କୂପ ପୁଣି ଭଗ୍ନ କୂପ, କେବେ ବି ପାଣି ରହିବ ନା, అక్కడ తృప్తి ఉండదు. అందుకే వాళ్ళు తిరిగి వాళ్ళ పూజారి అయినా ఎవరైనా తిరిగి అక్కడికి వస్తున్నారు. చెప్పాలా? దేవుడు చెప్తున్నారు ఆలే చిన్న బాଳକ, ସେମାନେ ଛୋଟ ବାଳକ, ସେମାନେ ଜାଣୁନାହାନ୍ତି. ଆଉ এই ପ୍ରକାର ଜୀବନ ଜଳକୁ ସେମାନେ ଛାଡ଼ି ଦେଇଛନ୍ତି. ఏమో మీరు వదిలేసారా ఏమో చూడండి. ଆପଣମାନେ ଛାଡ଼ିଦେଲେ କି କ'ଣ କି ବେଶୀ ସିରିୟସଲି ନିଅନ୍ତୁ ఈ వాక్యకు. ప్రైస్లో చాలా సీరియస్గా మనం తీసుకెళ్ళాలి. తండ్రి చెప్తున్నారు వాళ్ళు సొంతగా కుయ్యి తీసారు, కానీ ఈ మంచి నీళ్ళు వచ్చిన కుయ్యికి వాళ్ళు వదిలిస్తారు అంటున్నారు. ఆమె కూకువరు పాణి పోచు జానిବାକୁ ପଡ଼ିବ. అన్ని నీళ్ళు మంచిది కదా, ସମସ୍ତ కొంత ପାଣି ଗୋଟେ ନା କେତେଟା ଅଛି? ବେଗି ఓకే, పానీ వేళ గొట్టాక కానీ ఏ నీళ్ళు అయితే ఆ డ్రైన్ నీళ్ళు తాగంటే తాగతారా? ఏటవుతుంది? కోనే బో వాళ్ళే సముద్ర నీళ్ళు తాగమని తాగుతారా? సముద్ర పాణి పియ్యబోకి కాయికి పాణితో పాణి గొట్టే ఇంకొక మాట చెప్తున్నా. ଗୋଟେ ଭଉଣୀକୁ ପୁଣି ମାଛ ଖାଇବାକୁ ବେଶୀ ଇଚ୍ଛା ଲାଗିଲା. କୋଉଟା? చేప, మాంస ନାହିଁ, ମାଛ. వాళ్ళు వార్త చెప్తారు, పౌన్లే మీరు ఎంత తింటే పర్లేదు కానీ నేను ఒక మాట చెప్తాను. ମୁଁ ଗୋଟେ କଥା କହିବି ବୋଇଲା ଆ చెప్పుమన్నారు. କେ ଏଇ ଯା ଶୁଣିବାର ଅଛି, ମାଛ ଖାଇବାର ଅଛି, ତୁ କେତେ ଖାଇବୁ ଖା, ମାତ୍ର ମୋର କଥା ଶୁଣିବାର ଅଛି. ହଉ କୁହ ବୋଇଲା. చేప అక్కడ ఉంటుందండి, କୁହନ୍ତୁ ମାଛ କୋଉଠି ଅଛି? ఓకే, ମାଛ ସମୁଦ୍ରରେ ରହୁଛି ବୋଲି ଭାବିବ. సముద్ర నీళ్ళు ఎలాగండి? అయితే అలా వార్త చెప్పారు ఏంటంటే నేను చేప తెస్తాను, సముద్ర చేప తెస్తాను, కానీ ఒక మాట అక్కడ ఉప్పు ఉంటుంది కదా, అలా అక్కడ పెరిగింది, ఆ ఉప్పు తిని ఉంటుంది, మీరు ఉప్పు వేయకూడదు అన్నారు. తొమ్మిది నూనె నొప్పకి ఖైబార్ వచ్చేవారు తింటారండి. ଦେଖନ୍ତୁ ମୁଁ କହିବାଟା ଆପଣ ଶୁଣନ୍ତୁ, ମୁଁ କିଛି ଆପଣମାନଙ୍କୁ ହସାଇବାକୁ ଏଣ୍ଟରଟେନମେଣ୍ଟ କରିବାକୁ ନାହିଁ, ବାକ୍ୟର ଭିତରକୁ ନେଇକି ଗୋଟେ ସତ୍ୟ ବିଷୟ ଆପଣମାନଙ୍କ ଭିତରେ ରଖିବା ପାଇଁ ମୁଁ ଚାହୁଁଛି. రైస్లో ఏంటండి ఆ స్వామి కొని ఆ స్వామి స్త్రీ అంటే మంచి ଶିକ୍ଷାତୁନ୍ୟ ବ୍ୟକ୍ତି, ସେମାନେ ପାଷ୍ଟର ମା ବୋଲି ଭାବନ୍ତୁ, ତାଙ୍କ ଭିତରେ କଥାବାର୍ତ୍ତା ଚାଲିଛି.
పాస్టర్ ఏమిది కోయిలే పాస్టర్ మాకు ఎందుకు అవుతుంది ఆయన ఆలోచించు ప్రైస్లో తెచ్చిన తర్వాత వాళ్ళు వండిన తర్వాత ఉప్పు వేయలేకపోతే అది టేస్ట్ ఉంటుందా ନୁଣ ଦେଲେ ଟେଷ୍ଟ ଆଇବ ନାହିଁ ଦେଖୁଛୁ ଆମେ ସେ ପାଷ୍ଟର ଆଜ୍ଞା କହିଲେ କ'ଣ ବୋଲି କରି ଯେ ସେ ସମୁଦ୍ରରେ ବଢ଼ୁଛି ଲୁଣରେ ବଢ଼ୁଛି ମାତ୍ର ଆମେ ଲୁଣ ପକେଇ କରି ତାକୁ ଖାଇବାକୁ ପଡ଼ୁଛି ତାର ଅର୍ଥ ଏ ଜଗତରେ ଆମେ ବସବାସ କଲେ ବି ହଜାର ମଣ୍ଡଳୀ ଥିଲେ ବି କ'ଣ ହେବାକୁ ନାହିଁ ପ୍ରଭାବ ଆମ ଉପରକୁ ଆସିବାକୁ ନାହିଁ ଭଲ ଶିକ୍ଷାରେ ଆମେ ରହିବାର ଅଛି ఆల్ చేసాను నేను చేసాను ఆల్ తాగారు నేను తాగాను ସେ କଲା ମୁଁ କରିବି ସେ କଲା ମୁଁ କରିବି ଏ କାମ କେବେ ଆମେ କରିବାକୁ ହେବ ନା ବୁଝୁଛନ୍ତି ଏ ଜଗତରେ ଥିଲେ ବି ଅନ୍ୟ ଖରାପ ସ୍ୱଭାବ ଆମକୁ ଆସିବାକୁ ନାହିଁ ସେ ସମୁଦ୍ରରେ ଥିଲେ ବି ମାଛର ଗୋଟେ ଗୁଣ ସେ ରଖିଛି ତାର ଲୁଣ ପାଣି ତା ଭିତରେ ପଶିବାକୁ ସେ ଦେଇନାହିଁ చూడండి ఆ ఉప్పు నీళ్ళు ఆ చేపలోనికి రాలేదు అది వస్తే ఆ చేప ఎవరు తిన్నాడు అండర్స్టాండ్ అవుతుందా ବୁଝିପାରୁଛନ୍ତି ଯଦି ସେ ସମୁଦ୍ର ଭିତରେ ଲୁଣ ନାଇଁ କି ସେ ମାଛ ଭିତରେ ଲୁଣର ଗୁଣ ଭରି ଯାଇଥାନ୍ତା ବୋଲେ କିଏ ଖାଇ ନଥାନ୍ତେ ମାଛର ଭ୍ୟାଲୁ ନଥାନ୍ତା ఈరోజు క్రిస్టియన్స్ లైఫ్ అదే చాలా జాగ్రత్తగా ఇక్కడే బతుకుతున్నాం మనం ఈ జగత్తు పాపరే పరిపూర్ణ జగత్తు మాత్ర ସେ ଗୁଣ ଆମକୁ ଆସିବାକୁ ନାହିଁ హల్లెలూయా ଆଉ କେବେ ଶିଖେଇବେ ఇది ఏ నది అండి తండ్రి నది କୁହନ୍ତୁ ଏଟା ପରମେଶ୍ୱରଙ୍କର ନଦୀ तो पुत्र नदी देखा कि कुमार नदी చూడాలా తర్వాత పరిశుద్ధాత్మ నది చూసి బంద్ చేద్దాం यानी आम ये करवा ना चलते आम देखा समस्त कहवा हालेलुया हालेलुया ओके आज सेटा भी जिखरिया पुस्तक रे बोधी लिखा आइछि तार आपण जे देखिबे 13:1 13 ఒకట్లోని రాయబడింది అది కూడా తండ్రి నది తోని సమాన तो आम पुत्र नदी को जेबा ये नदी के लाला कुमार नदी जॉन रासने पत्रिका 4:14 कोई నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను କିନ୍ତୁ ମୁଁ ଯେଉଁ ଜଳ ଦେବି ତାହା ଯେ କେହି ପାନ କରିବ ସେ କେବେ ହେ ତୁଷାର୍ଥ ହେବ ନାହିଁ ବରଂ ମୁଁ ତାହାକୁ ଯେଉଁ ଜଳ ଦେବି ତାହା ଅନନ୍ତ ଜୀବନଦାୟକ ଜଳର ନିର୍ଝର ସ୍ୱରୂପେ ତାହାଠାରେ ଉଛୁଳି ଉଠୁଥିବ ఆ కిందకి చదివితే అలా అడిగిన తర్వాత మూహిసే జోళ బయలే అర్థమైందా బుଝିଲେକି ନ ବୁଝିବା ଲୋକ ଗୋଟେ ଥର କହିବା ହାଲେଲୁୟା ଆଉ ଗୋଟେ ଥର କହିବା ଶୋଇବା ଲୋକ ହାଲେଲୁୟା ତ ବୁଝିବା ଲୋକ କହିବା ଗୋଟେ ଥର ହାଲେଲୁୟା तो एटा की नदी మన తండ్రి నది చూసాము ఇది ఏ నది అండి కుమార్ నది అలాగుంది కుమార్ డైరెక్ట్ చెప్తున్నారు ఏంటి చెప్తున్నారు ఈ నది ओके ओके हालेलुया बुझी पारले आउ गोटे देखिबा पवित्र आत्मा को नदी देखिबा कि चलंदा बे देखिबा समस्त कहबा हालेलुया आ जॉन रासनी पत्रिका 7:38-39 7:38-39 आको आमे बुझिबार थिला मात्र आज भलो विषय बुझिलु जे प्रार्थना करबा समस्त ठिया हेबा जे मोठारे विश्वास करे धर्म शास्त्र उक्ति प्रमाणे ताहार अंतररु
ଜୀବନ୍ତ ଜଳସ୍ରୋତ ପ୍ରବାହିତ ହେଉଥିବ। ତାହାଙ୍କଠାରେ ବିଶ୍ୱାସକାରୀମାନେ ଯେଉଁ ଆତ୍ମା ପାଇବାକୁ ଯାଉଥିଲେ ତାହାଙ୍କ ବିଷୟରେ ସେ ଏହା କହିଲେ, କାରଣ ଯୀଶୁ ସେ ପର୍ଯ୍ୟନ୍ତ ମହିମା ପ୍ରାପ୍ତ ହୋଇ ନଥିବାରୁ ఆత్మ ప్రదత్త హోయినథిలే. నిలబడండి సమర్థ్యాంతో. నా యందు విశ్వాసముంచు వాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. కిందికి తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గుర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ତାଙ୍କଠାରେ ବିଶ୍ୱାସୀକାରୀ ମାନେ ଯେଉଁ ଆତ୍ମା ପାଇବାକୁ ଯାଉଥିଲେ ସେ ବିଷୟ ନେଇକରି ଏ ବିଷୟକୁ ସେ କହିଲେ. ପ୍రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ నది ఏ నది అండి? పవిత్ర ఆత్మଙ୍କର నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నది ఒక్కసారి ఆమె ଦେଖିବା బలికరి କହିଲେ ଆପଣମାନେ ଜାଣିବେ ଯେ ఒక బండ మీద ఏటొచ్చింది, ସେ ସ୍ଥାନରେ ଗୋଟେ ନଦୀ ବାହାରିଲା. ଆକାରలోని వచ్చింది ఆ నది. କେମିତି ଆଇଲା ସେ నది? ఎంత తీసుకెళ్ళిన వ్యక్తి తృప్తి అయిపోయాడు. జాగా ఉన్న వ్యక్తి బొట్టలు జాక వచ్చినా. అందుకే దేవుడు చెప్తున్నారు, నీ హృదయ ద్వారంలోని నేనే నిలబడి ఉన్నాను. ତମ ହୃଦୟ ପାଖରେ ମୁଁ ଠିଆ ହେଇଛି. ଯଦି ମୋର ସ୍ୱର ଶୁଣିବ, ହୃଦୟ ଖୋଲିଦେବ ବୋଲି ମୁଁ ତମ ଭିତରକୁ ଆସିବ ବୋଲଛନ୍ତି. ସେ ଯୀଶୁ ଆସିଲେ ଆମେ ତୃପ୍ତି. ପ୍రైజ్ ది లార్డ్, ହାଲେଲୁୟା, ହାଲେଲୁୟା. ହେଲେ କେତେଟା ନଦୀ ଦେଖିଲୁ? କି ନଦୀ? తండ్రి ఒక నది, కుమారుడు ఒక నది, పరిశుద్ధాత్మ ఒక నది. ప్రైజ్ ది లార్డ్. ఈ నదిలోని మనం చేయాలా? స్విమ్మింగ్ చేయాలా? తాగాలా? అదే పాస్టర్ మా చెప్పిన విషయం మాకు ఇంకా గుర్తు వస్తుంది. ఆ నదిలో నీళ్ళు ఎలాగొండింది? ଗୋଟେ ଫଟିକ ପରି. ପ୍రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ତ ଆମେ କିଛି ଶିଖିଲୁ, କାମକୁ ଦେବ. ଏସବୁ କାହିଁକି ସେ ପ୍ରଚାର କଲେ ବେଲେ ଲୋକମାନେ ఆత్మ ପାଇବା ପାଇଁ ଯାଉଥିଲେ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ମାନେ కూడా ఎవరు పొందుతున్నాము ఆత్మ. ଆଜି ଆମେ ମଧ୍ୟ କିଏ ଗୋଟେ ఆత్మ ପାଇବାକୁ ଯାଉଛୁ. ବେଲେନା ଯେ ଜାଗ୍ରତ ଅଛି ପ୍ରଭୁଙ୍କର କାମ ପ୍ରଭୁ କରିଦେବେ. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ వస్తే భాష వస్తుంది, భాష వస్తే అధిକାର వస్తుంది, అధిକାର వస్తే అన్ୟ వస్తుంది. ତ ଆମେ କ'ଣ କରିବା? ଆଖି ବନ୍ଦ କରିବା.